వెల్కమ్ టు PM9 న్యూస్. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇక్కడ ఎన్నికల బరిలో ఉన్నటువంటి సంగతి మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రధానంగా ఈ నేపథ్యంలో కారణం ఏంటంటే ఒక మాజీ ముఖ్యమంత్రి తనయుడు పోటీలో ఉండడం, అదేవిధంగా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ నుండి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఉండడం ఇక్కడ అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటిది. ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ నియోజకవర్గంలో మర్రి వాళ్ళ ఫ్యామిలీ అనేటువంటిది ఒక జాతీయ రైల్వేలో ఒక ఉన్నత పదవిలో ఉన్నటువంటి మర్రి రాఘవయ్య గారి వాళ్ళ ఫ్యామిలీ ప్రముఖంగా ఇక్కడ కృషి చేసిందని చెప్పక తప్పదు. ఈ యొక్క కృషి వెనుక ఎలాంటి ఈ యొక్క గెలుపు వెనుక ఎలాంటి కృషి ఉంది అని తెలుసుకోవడానికి మన దగ్గర మాజీ ఏపీఐఎస్సిసి డైరెక్టర్ మర్రి రాఘవయ్య గారి కుమారుడు గోవిందరాజ్ మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. నమస్తే గోవిందరాజ్. నమస్తే. ఇప్పుడు ప్రధానంగా ఈ యొక్క డోన్లో మీ ఫ్యామిలీ ప్రధానంగా ఇక్కడ ప్రముఖ పాత్ర పోషించింది, ఓటమికి ప్రధాన కారణమని ప్రజలు అనుకుంటా ఉన్నటువంటి సంగతి. దీని మీద ఏమంటారు? అంటే మీరు అనుకుంటున్న విషయము నా దృష్టికి కూడా వచ్చింది. ప్రజలు ఇలా మాట్లాడుకుంటున్నారని. తప్పనిసరిగా అంటే మా కుటుంబం అంటే మరీ కుటుంబం అందరం కలిసి అందరూ ఒకే నిర్ణయం మీద ఒకే లక్ష్యం వైపు ఈసారి పనిచేశారు. గతంలో మేబీ నేను వైఎస్ఆర్సీపీలో ఉంటే మిగతా వాళ్ళు టీడీపీలో కూడా కొంతమంది ఉన్నారు. కాకపోతే ఈసారి మేమందరము ఒకటే అయ్యాము. ఒకటి కావడానికి కారణం ఏంటంటే బుగ్గన రాజారెడ్డి గారిని ఎలాగైనా ఈ 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడించి ఆయన సువిశాలంగా వేసుకున్న బేదింపుల రోడ్లో ఆయన తిరిగి ఇంటికి పంపాలి. ఎందుకంటే ఆయనలో 2014లో 2019 వరకు ఒక ప్రజానాయకుల లక్షణాలు కొంతవరకు కనపడ్డాయి. 2019లో కూడా ఆయన గెలుపులో ప్రధాన పాత్ర కాదు. అందరూ అనేది ఏంటంటే నువ్వు లేకుంటే గెలవలేదని అంటారు. నేనైతే అనట్లేదు. సో నేను ఆరోజు చేయడం వల్ల ఆయనకు ఆ గెలుపు కన్నా మెజార్టీగా వచ్చింది. అటు తర్వాత ఆయన ఒక నియంత్రణ ధోరణిలాగా ఆయన దృక్పథం మారడము, లేదంటే ఇక్కడ లోకల్గా ఆయన చేసిన 3,500 కోట్ల అభివృద్ధి కూడా ఈ లోకల్ కాంట్రాక్టర్లు కాకుండా లోకల్ ఇక్కడ బేల్దారులు, సెంట్రింగ్, ఎలక్ట్రీషియన్లు, పెయింటర్స్, రిక్షా, ఆటో, ట్రాక్టర్స్ ఇవన్నీ వాడకుండా ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి వాడటము ఇవన్నీ చేశాడు. దాంతోపాటు ఏ ఒక్క కార్యకర్త కూడా సంతృప్తిగా లేడు ఆయన పరిపాలనలో. ఆయన ఆర్థిక మంత్రి ఉన్నా కూడా వ్యక్తిగతంగా ఎవరైనా అడిగినా కూడా సెటైర్లు వేయడము, వ్యంగ్యంగా మాట్లాడడం చేశాడు. అలాగే ఆయన ఏం చేశారంటే మా సోదరుడు మర్రి రమణకు చెందిన మా విజయ థియేటర్ని కూడా అన్ని అనుమతులు ఉన్నా, అన్ని సక్రమంగా ఉన్నా కూడా ఒక వ్యక్తిగత కక్షతో ఆ థియేటర్ని కూడా అతను మున్సిపల్ కమిషనర్ వాళ్ళ సిబ్బంది ద్వారా జేసీబీలు పెట్టి ఆ థియేటర్ని కూడా ఒక పోర్షన్ని కూలగొట్టడం జరిగింది. అలాగే మా కుటుంబానికి సంబంధించిన ఇతర విషయాల్లో కూడా చాలా విషయాలు ఆయన జోక్యం చేస్తున్నాడు. ఆయన ఈ మధ్య నన్ను అడిగాడు, అన్నా మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏపీఐసీ డైరెక్టర్గా ఎందుకు రాజీనామా చేశారు? నేను ఎందుకు లేని ఆ విషయాలనే నేను అవాయిడ్ చేశాను. అవాయిడ్ చేసినప్పుడు కుచ్చి నేను చెప్పాను. సెప్టెంబర్ 16, 2023 తారీఖున ఆంధ్రప్రదేశ్ అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డోన్కి రావడం జరిగింది. అప్పుడు నేను కూడా ఈ బుగ్గన రాజారెడ్డి గారి ఆహ్వానం మేరకు దాన్ని సీఎం గారిని కలవడం జరిగింది. నేను ఆ రోజు చాలా నిర్మోహమాటంగా సీఎం గారికి చెప్పాను, పరిస్థితులు ఏమాత్రం ఆశాజనకంగా లేవు, మీకు అందరూ ఏం చెప్తున్నారో నాకు తెలియట్లేదు. గ్రౌండ్ రియాలిటీ మనకు పార్టీకి కొంత వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను అధిగమించాలంటే ఏమో కూడా నేను చెప్పాను. నేను చెప్పిన మాటలు నమ్మి, నేను చెప్పిన వ్యూహాలు నమ్మి నచ్చి ఆయనకి తాడేపల్లికి మీరు రెండన్నా అక్కడ కూర్చొని మాట్లాడి మిమ్మల్ని విజయసాయి రెడ్డి గారిని కలిపి ఒక టీమ్గా ఫామ్ చేసి మీరు అనుకున్న పనులన్నీ చేయిద్దాము అని అన్నాడు. దానికి నేను కూడా సంతోషపడ్డాను. ఎందుకంటే నేను అప్పటికి వైఎస్ఆర్సీపీ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నాను. నేనున్న పార్టీని గెలిపించుకోవాలా, నేనున్న పార్టీ గెలవాలనుకోవడం నా స్వార్థం కాదు. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నాను కాబట్టి. సెప్టెంబర్ 16, 2023
సీఎం గారు రాజారెడ్డి గారికి చెప్పినా తీసుకురామన్నా. ఆయన ఎలక్షన్లు మే 13 దాకా కూడా ఆయన ఏ రోజు కూడా ప్రయత్నం చేయలేదు. సో నేనే నాకే నేను మార్చినప్పుడు అడిగాను, ఎలక్షన్ అయిన తర్వాత కలుపుతాను అంటే, ఎన్నికలు అయిన తర్వాత కలపడం వల్ల మీకు ప్రయోజనం ఏంటన్నా, రాష్ట్ర స్థాయిలో మా నాన్న ద్వారా మాకు ఉన్న ఓట్లను మినిమం ప్రతి కాన్స్టిట్యున్సీలో 10,000 పైన ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లను మన పార్టీకి నేను బదలాయించాలి, నేను కష్టపడి లేదంటే క్రియాశీలకంగా వ్యవహరించి నేను ఇష్టపడ్డాను. ఎన్నికల తర్వాత రావడం వల్ల మీ పార్టీకి ఉపయోగం ఉంటుంది. నాకు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలన్న క్రేజీ లేదు, ఆయన ముఖ్యమంత్రి అయినా కూడా. నాకు దేశంలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎంతోమంది నా స్నేహితులుగా ఉన్నారు, కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. సో అలాంటి క్రేజీగా లేదు, నేను పార్టీకి మంచి చేయాలా, పార్టీని గెలిపించుకోవాలి 2024 ఎన్నికల్లో అనే తాపత్రయంతోనే అడిగాను కదా. అక్కడ ఆయనకు వ్యూహం చెప్పాను, నేను నచ్చింది, కానీ నువ్వు తీసుకెళ్ళలేదు. తీసుకెళ్ళకపోవడానికి మళ్ళీ నీకున్న వ్యక్తిగత కారణాలు కూడా నాకు తెలియదు అని చెప్పాను. అటు తర్వాత నేను ఇంకో మాట కూడా అడగడం జరిగింది. మార్చి 26 రోజున ఫోన్లో జరిగింది సంభాషణ. నువ్వు మా మరీ కుటుంబానికి చెందిన వ్యక్తిగత విషయాల్లో నువ్వు ఎందుకు తలదూర్చావన్నా, నీకు అవసరం ఏంటి? మాకు చెందిన విజయ థియేటర్ను నువ్వు ఎందుకు కూలగొట్టించావు అంటే, అది నీది కాదు కదన్నా, అది మీ బ్రదర్ మర్రి రమణాథ్ కదా అన్నాడు. నేను అన్నాను, నాకు కూడా దాంట్లో షేర్ ఉందన్నా, నీకు కావాలని డాక్యుమెంట్ ఏమైనా కావాలంటే చూపిస్తాను. అంటే షేర్ ఉండని లేకపోని, కానీ మీది కదా అది. సరే, నేను కాబట్టి మాదే ఒకప్పుడు కంబైన్ జాయింట్ ఫ్యామిలీలో కట్టాము, అయినా కూడా నేను చెప్పాను షేర్ ఉందన్నా, మీరు ఏదన్నా అలాంటి నిర్ణయం తీసుకునే ముందు నేను మీ పార్టీలో నేను ఉన్నాను, నన్ను సంప్రదించకుండా మీరు ఏకపక్షంగా నీకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ మున్సిపల్ కమిషనర్ ద్వారా సిబ్బంది ద్వారా నువ్వు దాన్ని కూలగొట్టడము కరెక్ట్ కాదు. డెఫినెట్గా నువ్వు చేసిన ఈ తలతిక్క వ్యవహారానికి మూల్యం చెల్లించుకుంటావు ఎన్నికల్లో అని చెప్పాను. ఓడిపోతున్నావు అని చెప్పాను. అంటే లేదన్నా ఇంటికి వచ్చి మాట్లాడతానన్నా అన్నాడు. నాతో మాట్లాడలేక సరే రండి అన్నాను. అటు తర్వాత మా సోదరుడు మరణం కూడా అతను అరెస్ట్ చేయించడము, జైల్లో పెట్టించడం జరిగింది. అలాగే మా బాబాయికి చెందిన దాదాపు 16 ఎకరాల పొలాన్ని తీసుకొని అతను గవర్నమెంట్ పేదలకి ఏదో ఇవ్వాలని చెప్పి ఒక దౌర్జన్యంగా తీసుకోవడం జరిగింది. దానికి కూడా మా ఫ్యామిలీ డిమాండ్ చేస్తారు, తీసుకుంటే తీసుకున్నారు, కనీసం మరీ కుటుంబం అనే పేరు పెట్టమని. దానికి కూడా అలా పెట్టడానికి వీల్లేదని కూడా ఆయన చెప్పినట్లుగా నాకు తెలిసింది. సరే, తీసుకున్న తర్వాత పేదలకు సక్రమంగా పంచారంటే అది కూడా అతని కింద ఉన్న నాయకులు కానీ లేదంటే సెకండ్ థర్డ్ గ్రేడ్ నాయకులు కానీ ఒక డబ్బు వసూలు చేసే పంచారు. అంటే సో మా ఫ్యామిలీకి చెందిన ప్రాపర్టీ పోయింది, అది నిజమైన పేదలకు చెందలేదు, అది కూడా కమిషన్లో లేదంటే తీసుకుని చేస్తారు. ఇంకోటి ఏంటంటే నాకు వ్యక్తిగతంగా నాకు కూడా ఆయన నా స్థాయికి తగ్గ పదవి ఆయన ఇప్పించలేదు, తీసుకురాలేదు. అతనికి ఉన్న అభద్రతా భావం ఏంటంటే, నాకంటూ ఓట్ బ్యాంక్, వ్యక్తిగత ఓట్ బ్యాంక్ ఉంది డోన్ నియోజకవర్గంలో. గతంలో 2009లో నేను ప్రజారాజ్యం పార్టీలో పోటీ చేశాను. నాకు కూడా అప్పట్లో దాదాపు నేరుగా రైలు ఇంజన్ గుర్తు మీద సుమారు 20,000 వచ్చాయి. అలాగే ట్రాక్టర్ గుర్తు, రైలు ఇంజన్ పోలి ఉన్న ట్రాక్టర్ గుర్తు మీద 11,000 వచ్చాయి. 16,000 వేసి 11,000 కలిగితే చాలా పైకి వెళ్ళిపోయింది. అంటే 27,000 వచ్చింది, అంతేనా? సో ఆ ఓట్ బ్యాంక్ కూడా ఆయన భయపడుతున్నాడు. 20,000 ప్లస్ 11 31,000 వచ్చింది. తర్వాత సామాజిక వర్గం బలంగా ఉంది, ఆర్థికంగా బలంగా ఉన్నారు, ఇతను చాలా MBA డాక్టరేట్ చేశాడు, నాలెడ్జబుల్. సో నాకంటే కూడా బెటర్గా డోర్కి సర్వీస్ చేయగలడనే భావన ఆయనకు ఉన్నట్టుంది. అందుకే నాకు చెప్పిన మాట ప్రకారం ఆయన తీసుకురావాల్సిన పదవి తీసుకురాలేదు. అటు తర్వాత కూడా నేను ఇంకో మాట కూడా చెప్తున్నాను. ఎన్నో మీటింగ్లలో నాకు మైక్ ఇవ్వాలంటే మళ్ళీ భయపడి ఇచ్చేవాడు కాదో లేదంటే అహంకారం తెచ్చేవాడు కాదో తెలియదు, కానీ ఎన్నో మీటింగ్లో నాకు స్పీచ్ ఇవ్వడానికి కూడా ఆయన అవాయిడ్ చేశాడు. ఉదాహరణకి APASC డైరెక్టర్ హోదాలో నేను ఓరకల్లో అక్టోబర్ 7, 2022 తారీఖున ఓరకల్లో పాల్గొనడం జరిగింది. అక్కడ ఎవరెవరో మాట్లాడుతున్నారు, APASC సంబంధం లేని వాళ్ళు, గ్రామానికి సంబంధం లేని వాళ్ళు. స్పీకర్ లిస్ట్లో నా పేరు లేదు. నేను APASC అధికారులు ప్రోటోకాల్ కూడా లేదు. APASC అధికారులు అడిగితే, సార్ కలెక్టర్ గారు కోటేశ్వరరావు గారు మీ పేరు రాయలేదు అన్నాడు. నేను అప్పుడు కోటేశ్వరరావు గారిని అడిగాను, ఏంటంటే నేను డైరెక్టర్ కదా APASCకి, ఎందుకు లేదంటే ఆయన తడబడుతూ ఉంటే మళ్ళీ రాజారెడ్డి అన్నాడు APASC డైరెక్టర్ ఎందుకు రాయలేదు, మళ్ళీ వాళ్ళని ఏదో గదమాయించడానికి చూశాడు. కానీ నా వ్యక్తిగత అనుమానం ఏంటంటే, రాజారెడ్డి గారి ఆదేశాలతోనే ఆ మీటింగ్లో నన్ను స్పీకర్ లిస్ట్లో పెట్టలేదనేది నేను బలంగా నమ్ముతున్నాను. అటు తర్వాత నగరవనంలో కూడా ఇక్కడ టూర్లో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు వచ్చారు, ఈయన పాల్గొన్నాడు. అక్కడ కూడా నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. అయినా కూడా నేను పట్టించుకోలేదు. ఎందుకంటే పేరు ప్రచారం కోరుకునే వ్యక్తిని కాదు నేను. నా సేవ ద్వారా, నా క్యారెక్టర్ ద్వారా నాకు పేరు వస్తుంది పార్టీకి.
ఇంకో మాట చెప్పింది ఏంటంటే, నేను జనవరిలోనే చెప్పాను 2024లో బుగ్గన రాజారెడ్డి గారికి ఎటువంటి పరిస్థితుల్లో డోన్లో ఎమ్మెల్యేగా గెలవనివ్వను. సో నేను చెప్పిన మాట విధంగానే నేను ఆ మాట నిలబెట్టుకున్నాను. జూన్ 4వ తారీఖు 2024లో జరిగిన ఫలితాల్లో అతను ఓడిపోయి ఇంటికి పోయాడు. ఈ నా మాట విన్నపాన్ని మన్నించి ఎంతోమంది డోన్ నియోజకవర్గ ప్రజలు కానీ, నా క్యాడర్ కానీ, నా అభిమానులు కానీ, లేదంటే మా సామాజిక వర్గం కానీ, మా మరి కుటుంబీకులు కానీ, నన్ను ప్రేమించే వేల మంది నా విన్నపాన్ని మన్నించి నాకు అండగా నిలబడి నేను మద్దతు పలికిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల జయశ్వర ప్రకాష్ రెడ్డి గారిని మీరందరూ గెలిపించినందుకు మీకందరికీ నేను వ్యక్తిగతంగా నా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇంకో విషయం ఏమంటారంటే, డోన్లో వచ్చేసి మర్రి వాళ్ళ ఫ్యామిలీ నమ్మితే కింద అందలం ఎక్కిస్తారు. ఒకవేళ నమ్మకం మీద పోయిందంటే కింద ఆతపాలానికి కూడా తొక్కడానికి కూడా సిద్ధంగా ఉంటారు అనేది ఒక ప్రచారం ఉంది. ఏమంటారు దాన్ని? 2014లో కానీ 2019లో నేను రాజారెడ్డి గారి వైపు ఉన్నాను, అక్కడ గెలిచాడు అతను. ఈసారి నేను ఒక్కడనే లేను, మిగతా టీం అంతా ఆల్మోస్ట్ ఆయన పక్కన ఉన్నాను. మళ్ళీ మీరు చెప్పిన మాట నిజమే కదా. ఇక్కడ నేను వ్యక్తిని కాదు, మా కుటుంబాన్ని ప్రేమించే వేల మంది మాకు అండగా ఉన్నారు. వ్యక్తిగా నేను కొంతవరకే చేయగలను. మనకు ఆ ఓట్ బ్యాంక్ కానీ లేదంటే అభిమానం కానీ మనం అందరము ఫ్యామిలీ అందరూ సర్వీస్ చేయడం వచ్చింది. ఇంకోటి సార్, ఇప్పుడు ఈ అభివృద్ధి అని చెప్పేసి మార్కెట్ యార్డు, హాస్పిటల్ ఇది కట్టించిన అని చెప్తున్నారు. తర్వాత ఇంతట్లో చిన్న వర్షానికి ఒక సోషల్ మీడియాలో మొత్తం చేపలు కూడా ఇక్కడ దొరుకుతాయని చెప్పేసి ఒక హల్చల్ చేయడం ఉంది. అంటే అది అభివృద్ధి కాదంటారా? అంటే దాంట్లో ఏదైనా అవినీతితో కూడుకున్నటువంటి అభివృద్ధి అంటారా? అంటే అభివృద్ధి అన్నది నిరంతర ప్రక్రియ, దినచర్య. ఇప్పుడు ఉదాహరణకి పాకిస్తాను, ఇండియా మధ్యలో డోన్ ఉన్నా కూడా రైలు మార్గం ఏర్పడుతుంది. ఎందుకంటే అవి మనం ప్రపంచ నాగరికతలో ప్రపంచం అభివృద్ధి చెందడానికి ఎవరైనా ఎక్కడైనా కలుపుకోవాల్సింది ఉందండి. డోన్లో అభివృద్ధి జరిగింది, ఆయన ఎక్కడో నిధులు తెచ్చాడు, అంతవరకు పర్లేదు. కానీ నా వ్యక్తిగతంగా నేను చెప్పాలంటే అది ఒక అవినీతితో కూడిన అభివృద్ధి అని నేను చెప్పగలను. ఎందుకంటే ఒకరిద్దరు కాంట్రాక్టర్లు పనిచేస్తున్నారు. ఎందుకంటే కాంట్రాక్టర్ల మధ్యన, నాయకులకు మధ్యన గుడ్ విల్ ఇంకోరికి రాకూడదని ఇద్దరి మధ్యనే పెట్టుకుంటున్నాం. అలాగే లోకల్ స్థానికంగా ఎవరిని కూడా ఏ వనరులు కూడా వాడుకున్న విషయాలు లేదు. అలాగే మీరు ఇందాక అన్నారు, ఇప్పుడు డోన్ మున్సిపల్ కాంప్లెక్స్ గురించి అనుకుంటాను మీరు. తర్వాత హాస్పిటల్ చిన్నపాటి వర్షానికే సరే వర్షం పడిండొచ్చు, కానీ నేనేమంటానంటే ఇంకో రకంగా దీనికి చెప్పాలంటే ఓడిపోయిన అభ్యర్థి కానీ, వాళ్ళ కార్యవర్గం కానీ, లేదంటే వాళ్ళతో ఇప్పటికీ లబ్ధి పొందిన అనుచరుల కన్నీళ్ళే అక్కడికి వచ్చాయేమో వర్షంలాగా. అంటే నిజంగా కన్నీళ్ళు రావు, అవి కన్నీళ్ళే అనుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు గెలిపించారు, 35,000 పైచిలకు ఓట్లతో గెలిచాడు రాజారెడ్డి 2019లో. మళ్ళీ 6,000 పైచిలకు ఓట్లతో ఎందుకు ఓడిపోయాడు? 5 సంవత్సరాలు ఏం జరిగింది? నువ్వు కార్యకర్తలను నిర్లక్ష్యం చేసావా, లేదంటే అవినీతితో కూడిన అభివృద్ధి చేసావా? లేదంటే ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే సార్, ఇప్పుడు వివక్షత బాగా చూపిస్తారు. తర్వాత అంటే పేరుకు మాత్రం అంత సమానమే అని అంటారు, కానీ వివక్షత ఇట్లా చేయబట్టుకుంటే కూడా పోయి ఎమ్మడే బేసిన్ కాడికి పోయి కడుక్కోవడం. తర్వాత ఇంకొకటి, ఈ ఒక తెల్ల చొక్కా వేసుకొని వచ్చింటే కూడా డ్రైవర్కి పనికిరావు అని చెప్పి, అంటే వివక్షతతో కూడుకున్నట్టు. నాకు మీరు చెప్పిన సంఘటనలు జరిగాయి లేదో నాకు తెలియదు, కానీ మళ్ళీ ఒకవేళ జరిగింటే అది చాలా దురదృష్టకరము. మీరు వివక్ష అంటే నేను ఇక్కడ ఒక క్యాస్ట్ పరంగా చెప్పగలను. గత 5 సంవత్సరాల్లో డోన్లో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసిన నియోజకవర్గ స్థాయి అధికారులు కానీ, మండల స్థాయి అధికారులు కానీ, ఏ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ పనిచేస్తారో మీరే విచారించుకోండి. ఆయన ఎక్కువ భాగం తన సామాజిక వర్గం వాళ్ళనే తెచ్చి ఇక్కడ వాళ్ళతో పని చేయించుకున్నాను. మిగతా వాళ్ళని ఎక్కడో అట్టడుగున ఎక్కడో అరకొరగా ఎక్కడెక్కడ ఇచ్చిండొచ్చు, కానీ ఆ వివక్ష అన్నది ఆయన బయటికి చూపించకపోయినా ఆయన నర్నరా జీర్ణించకపోయిందని నేను అనుకుంటున్నాను. తర్వాత నేను ఇంకోటి చెప్పేది ఏంటంటే, బయటికి చూడడానికి సాఫ్ట్వేర్ లాగా ఉంటాడు, లోపలంతా హార్డ్వేర్ అనేది నా భావన ఆయన గురించి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, ఎట్లా ఉండబోతుంది? అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అభివృద్ధి కావచ్చు. అంటే ఇక్కడ చెప్పడానికి ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి కాబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక డిప్యూటీ సీఎంఓ లేదంటే ఇంకో కీలకమైన శాఖలో ఉంటారు. ఆంధ్ర రాష్ట్రంలో నిధులు లేవు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి దగ్గర అడ్మినిస్ట్రేషన్ పవర్, కెపాసిటీ ఉండొచ్చు. సో నిధులు సమకూరింది ఆయన ఎంతవరకు మనం అనుకున్న విధంగా చేయగలదో తెలియదు.
కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేదంటే బీజేపీ పార్టీ కానీ ఒక చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నం చేస్తారు. ఆంధ్ర రాష్ట్రంలో గాడి తప్పిన రాజకీయ వ్యవస్థ కానీ ఆర్థిక వ్యవస్థను కానీ అభివృద్ధి వ్యవస్థను కానీ గాడిలో పెట్టడానికి. దానికంటూ నేను అనుకోవడం ఒక సంవత్సరం టైం పడుతుందేమో. ఎందుకంటే ఎన్నో హామీలు తెలుగుదేశం ప్రభుత్వం కానీ కూటమి కానీ ఇచ్చారు, అవన్నీ నెరవేర్చాలంటే. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకు ధైర్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక చాలా అనుభవశాలి. ఇంతకుముందే 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు. తర్వాత ప్రతిపక్షంలో కూడా దాదాపు ఒక డికేడ్ పైన పనిచేస్తున్నాడు. వారి మార్గదర్శకంలో ఆంధ్రప్రదేశ్, అమరావతి కూడా పూర్తిగా ఏర్పడుతుందని నేను నమ్ముతున్నాను. నిరుద్యోగ సమస్య కూడా దాదాపు తొలగిపోవచ్చు. శాంతి భద్రతల సమస్య కూడా దాదాపు 100% మనం అరికట్టచ్చు, ఫ్యాక్షన్ అరికట్టగలడు. కానీ ఇంకో విషయం చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో బిజీ అయిపోయి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రభుత్వంలో అవినీతి చేసిన ఆ పెద్ద చేపలను పట్టడం కోసం ఒక ప్రత్యేక వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారికి ఒక ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి నా మీద నమ్మకం ఉంటే అది నాకు అప్పచెప్పమని కోరుతున్నా. వీళ్ళందరి పని పడతాను. ఎలాంటి రాగద్వేషాలు లేకుండా, వివక్ష లేకుండా, భయరహితంగా, అది ఎవరైనా కానీ గన్మెన్లు లేకుండా స్వేచ్ఛగా తిరుగుతూ చంద్రబాబు నాయుడు గారు అలాంటి అవకాశం ఇస్తే 100% న్యాయం చేస్తారు. అలాగే ఇంకొకటి కూడా నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా పవన్ కళ్యాణ్ గారిని ఏ రోజు కూడా పేరుతో ఆయన పిలిచేదానికి ఇష్టపడలేదు, దత్తపుత్రుడు అనేవాడు. నేను మీ ఛానల్ ద్వారా ఇవాళ ఈ డిబేట్ ద్వారా నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు మా పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడని సంబోధించారు తప్ప ఏ రోజు కూడా ఆయనకంటూ తల్లిదండ్రులు పెట్టిన పేరు, హిందూ సాంప్రదాయం ప్రకారం పండితులు సూచించిన పేరు ఆయన పెట్టుకున్నాడు. ఆ పేరును పలకడానికి కూడా మీరు ఇష్టపడలేదు అంటే మా సామాజిక వర్గం అంటే బలిజ కాపు సామాజిక వర్గం చాలా పెద్ద ఎత్తున మేము హట్టేను. దాని పర్యవసానం కూడా నువ్వు ఈ ఎలక్షన్లో చూసినావు. ఇక నుంచైనా నువ్వు ఎదుటి వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళ మీద నీకున్న అభ్యంతరాలు కానీ లేదంటే వాళ్ళ మీద నీకున్న అభిప్రాయాలు కానీ తెలియజేయచ్చు. దత్తపుత్రుడు అన్నంత మాత్రాన నీకేం విజయం రాలేదు. నువ్వే ఈరోజు అనగదొక్కబడ్డావు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయావంటే నీ పరిస్థితి ఏంటో కాదు. మామూలుగా ఇంకా మన ఆంధ్ర రాష్ట్ర భాషలో చెప్పాలంటే దానికి పదాలు లేవు. చాప చుట్టేయడం అంటారు. మనం చాప చుట్టేస్తావు లేదో నాకు తెలియదు, కానీ నువ్వు చుట్టేకపోయినా ప్రజలు నీ పార్టీని చుట్టేసే పరిస్థితి రావచ్చు నా అభిప్రాయం ప్రకారం. అలాగే నేను ఇంకోటి కూడా చెప్పేది ఏంటంటే ఈ తెలుగుదేశం పార్టీ అధినేతలకు కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ బీజేపీ వాళ్ళకి కానీ రాష్ట్రంలో 2024 ఎన్నికల్లో మీకు ప్రతి నియోజకవర్గంలో కష్టపడిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ బలాన్ని బట్టి, వాళ్ళ మేధస్సును బట్టి మీరు సముచితమైన పదవులు ఇచ్చి క్యాడర్కి అది దగ్గరగా ఉండగలిగే ప్రయత్నం చేస్తారని, ప్రజలకు కూడా మీరు ఒక నాణ్యమైన సేవ అందించగలుగుతారని, అలా అందించాలని నేను భగవంతుని కోరుతూ మీకు కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. అలాగే ఈ PM9 న్యూస్ అన్న వాళ్ళు ఈశ్వరెడ్డి గారు ఎక్కడో ఒక వెల్దుర్తి మండలంలో బుక్కాపురం అనే గ్రామం నుంచి వచ్చాడు. పెద్దగా పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుకున్న వ్యక్తి కాదు, ఆర్థిక వనరుల వ్యక్తి కాదు. అయినా కూడా సమాజంలో ఒక విప్లవం రావాలి, సమాజంలో అందరూ కలిసికట్టుగా సమానంగా ఉండాలి అనే భావన కలిగిన నిండైన మనసు కలిగిన వ్యక్తి ఈశ్వరెడ్డి గారు. నేను ఈ PM9 న్యూస్ వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే ఈ ఎన్నికల్లో వాళ్ళు అంచనా వేసినవి దాదాపు 99.99% జరిగాయి. సో ఈ సందర్భంగా నేను మీకు కూడా మీరు అంత ఖచ్చితమైన అంచనా వేసినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మీరు అవకాశం ఇస్తే ఒక చిన్న సన్మానం చేస్తాను మీకు. ఇక్కడ కూర్చోండి. ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళకి వనరులు తక్కువ ఉన్నా కూడా చిత్తశుద్ధిగా అన్ని చేస్తున్నాడు. ఈ ఎన్నికల్లో ఖచ్చితమైన అంచనాలు వేశాడు కర్నూలు జిల్లా గురించి కానీ ఇతర జిల్లాల గురించి కానీ, ఎక్కడ ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారని. దాదాపు మెజారిటీ కూడా ఖచ్చితమైన మెజారిటీ చెప్పగలిగాడు. అది ఎలా చెప్పగలిగాడో మన సీక్రెట్ వాళ్ళకే తెలుస్తుంది. ఆల్ ది బెస్ట్. నమస్కారం. అలాగే వాళ్ళ టీం కూడా ధన్యవాదాలు. సార్, మా యొక్క ఛానల్కు మీ యొక్క విలువైనటువంటి సమయాన్ని వెచ్చించినందుకు ధన్యవాదాలు సార్. ఇప్పుడు ప్రధానంగా డోన్లో అత్యంత కీలకంగా కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి వాళ్ళ కుటుంబాన్ని గెలిపించడం కోసం అత్యంత కీలకంగా అంటే ఈ యొక్క మరి వాళ్ళ ఫ్యామిలీతో పాటు వీళ్ళని నమ్ముకున్న వేల మందిని కూడా ముందుకు నడిపించి మేము గెలిపించగలిగాం. తర్వాత
ఇక్కడ మమ్మల్ని నమ్మిన వ్యక్తులని అందలానికి కూడా ఎక్కించగలం, అవసరం అనుకుంటే అదక్ పాలానికి తొక్కగలం అనేటువంటిది 2014 ఎలక్షన్లో వారి వెంట ఉండి నడిపించినాం. తర్వాత గెలుపుకు దోహదపడ్డాం. కానీ 2019లో ఆ రకంగా వాళ్ళ 2024 వచ్చేపాటికి అతను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక విద్వేషాలను సృష్టించి ఒక నియంతగా ప్రవర్తించడం వల్ల నచ్చక మేము ఖచ్చితంగా ఈ యొక్క ప్రజలకు ఏదైతే నియంతగా వ్యవహరించే విధానాన్ని మేము ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రసక్తి లేదని చెప్పేసి నిన్ను ఖచ్చితంగా పడగొడతామని చెప్పేసి కంకణం కట్టుకొని కూడా పడగొట్టడం జరిగింది. ఇది ప్రధానంగా ఒక కీలక మలుపు. అంటే ఒక నియంత్రణని అంటే జగన్మోహన్ రెడ్డి మొదలుకొని వాళ్ళ క్యాడర్ని మొత్తం కూడా ఒక నియంత పరిపాలనను వ్యతిరేకిస్తే ఈరోజు ప్రజలు మంచి తీర్పునిచ్చినారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు, తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారితో ఏవైతే ఈ 3 పార్టీలు ఒక అలయన్స్గా ఉన్నాయో ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. తర్వాత ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకునికి కూడా ఈ పార్టీల్లో వీళ్ళు ఈ ఎలక్షన్లో కృషి చేసినటువంటి వాళ్ళకు ఒక సముచితమైనటువంటి స్థానాన్ని ఇస్తే బాగుంటుందని చెప్పేసి తమ యొక్క అభిప్రాయాన్ని వెలువచ్చడం జరిగింది. ఈశ్వరెడ్డి, PM9 న్యూస్, డోన్.